హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక చిన్న హాయ్ అయితే మెసేజ్ రూపంలో ఇవ్వండి. మీ నుంచి నేను ఒక్క అడుగు ముందుకు వేయడానికి మంచి సపోర్ట్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేలపై కూర్చొని భోజనం చేయడం వలన వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటి అనే విషయాన్ని తెలుసుకుందాము. ఈ రోజుల్లో నేల మీద కూర్చొని భోజనం చేసేవారు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ కుర్చీ కంటే నేలపై కూర్చొని తినడమే ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు. కాళ్ళు ముడుచుకొని నేల మీద కూర్చోవడం వల్ల ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం, వచ్చేసేయండి. కండరాలు దృఢంగా. నేల మీద కూర్చొని తినడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాగే దీనివల్ల పొట్ట చుట్టూ కండరాల్లో నొప్పి ఉంటే తొలగిపోయే అవకాశం ఉంటుందట. ఇలా రోజు కింద కూర్చొని తినడం అలవాటు చేసుకుంటే కండరాల్లో కదలిక పెరిగి అవి ఫ్లెక్సిబుల్గా దృఢంగా మారతాయి. అలాగే ఈ భంగిమ వివిధ రకాల శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది అంటున్నారు. జీర్ణక్రియ సాఫీగా. కింద కూర్చొని నేలపై ప్లేట్ పెట్టుకొని తినడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంటున్నారు. ఈ ప్రక్రియలో భోజనం నోట్లో పెట్టుకోవడానికి ముందుకు వంగడం, తిరిగి వెనక్కి రావడం, ఇలా వెంటనే చేసే భంగిమల వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తి అవుతాయట. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే శరీరానికి కావలసిన శక్తి కూడా అందుతుంది. బరువు తగ్గడం. నేల మీద కూర్చొని భోంచేయడం వల్ల బరువు కూడా తగ్గవచ్చట. అదెలాగంటే సాధారణంగా మనకు సరిపోయేంత తిన్నామా లేదా అనే విషయం తెలియడానికి పొట్ట నుంచి మెదడుకు సిగ్నల్స్ అందించే నాడి ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్పై తినడం కంటే కింద కూర్చొని తినడం వల్ల ఈ నాడి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందట. కాబట్టి మనకు సరిపోయేంత ఆహారం మాత్రమే తీసుకుంటాము. ఫలితంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. బంధాలు కూడా పటిష్టంగా ఉండటంలో సాయపడుతుంది. ఒకసారి మీ కుటుంబ సభ్యులందరితో కలిసి హాయిగా కింద కూర్చొని తినండి. మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇది పరోక్షంగా అనుబంధాల్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రం కూర్చోలేకపోవచ్చు. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేని వాళ్ళు మాత్రం కూర్చోడానికి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.